వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను 3 రోజుల పాటు జరుపుకుంటున్నారు. ధర్మారం గ్రామంలో భోగి మంటలు వేసి పండుగ ప్రారంభించారు. ఈ 3 రోజుల పాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని గ్రామస్తులు తెలిపారు. మహిళలందరూ భోగి చుట్టూ ఆడిపాడారు. ఇక భోగి సంబరాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఇటు సంక్రాంతి వేడుకలు అంబారని అంటే ముఖ్యంగా ఇటు చాలా నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు భోగి మంటలు కూడా బాగా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని ధర్మాన్ గ్రామం వద్ద మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది కూడా సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఉదయాన్నే వాకిలి కూడా బొగ్గులు వేసి మరి భోగి మంటలు కూడా అంబరాన్ని జరుపుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి అమ్మాయిలు ఉన్నారు. వారికి అడిగి తీసుకుని చెప్పండి, ఎలా జరుపుకున్నారు భోగి మంటలు? సంక్రాంతి ఎలా జరుపుకుంటారు సార్? భోగి అంటే సంక్రాంతి అనేది మనకి 3 days ఫెస్టివల్. ఫస్ట్ డే భోగి ఉంటుంది, సెకండ్ డే సంక్రాంతి అండ్ థర్డ్ డే కనుమ. భోగి రోజు మనము అన్ని పాత సామాను అవన్నీ లైక్ కాల్చేసాం అనమాట. ఎందుకు అంటే ఇయర్ మంచిగా మన లైఫ్లో ఇప్పటివరకు జరిగిన బ్యాడ్ అంతా పోయి మంచి రావాలి అని చెప్పేసి భోగి మంటల్లో కాల్చేస్తాము. అండ్ సంక్రాంతి రోజు పెద్దవాళ్ళకి అవి ఫుడ్ చేసి ప్రిపేర్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటాము. అండ్ కనుమ రోజు పశువులని పూజిస్తాము. అండ్ ఈ 3 days సంక్రాంతికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి పిండి వంటలు చేసుకోవడం అదంతా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇయర్లో మనకి వచ్చే అంటే ఫార్మర్స్ పంట చేతికి వచ్చినందుకు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి అస్సలు మిస్ అవ్వకూడదు అనేసి చెప్తాను. అంటే మీరు చదువులు ఇస్తాం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు, ఒక్కసారి పండుగ రోజు ఇక్కడ వచ్చి 3 రోజులు కూడా జరుపుకుంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఎప్పుడు ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది, జాబ్ చేయడము, స్టడీస్, అందరూ ఒక టైంకి ఎప్పుడు కలవము. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉంటారు, ఇంకొకసారి ఇంకొకళ్ళు ఉంటారు. పండగ అనేసరికి అందరూ టైంని సేవ్ చేసుకొని ఎలా అయినా సరే పండగ కన్నా అందరూ కలవాలి, ఇయర్లో ఒక్కసారన్నా కలవాలి అని చెప్పేసి అందరం ప్లాన్ చేసుకొని వచ్చి మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తాము. ఇయర్కి కావాల్సిన మెమోరీస్ అంతా ఈ 3 daysలో క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మంచిగా క్రియేట్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మీరు చెప్పండి, ఈ పండుగ ఎలా జరుపుకుంటున్నారు? మీకు మీది పెద్ద సంక్రాంతికి ఎలా జరుపుకుంటారు ఏంటి? సంక్రాంతి చాలా పెద్ద పండుగ అండి. మాకే కదా అసలు అందరికీ కూడా పెద్ద పండుగనే. 3 రోజులు సెలబ్రేషన్ అండి సంక్రాంతి అంటే. ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే సంక్రాంతి అంటే ఏం తెలీదు, ఈ 3 రోజులు స్పెషల్ తెలీదు, ఓన్లీ సంక్రాంతి ఒక్కటే తెలుసు. అట్లా కాకుండా పిల్లలకి ఇప్పుడు మన సాంప్రదాయాలు మన తర్వాత తరాలకు కూడా తెలియాలంటే మన పిల్లలకు మనం నేర్పుకోవాలి. మేము పిల్లలకు నేర్పించుకుంటూ ఉంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు ఏంటి అంటే తెల్లవారుజామునే లేసి తలంటు స్నానాలు చేసేసి పొద్దున్నే మన ఇళ్ళల్లో ఉన్న పాత వస్తువులు చెక్కలు అట్లాంటివి తీసుకొచ్చి పెట్టేసి మంట పెట్టేసి చేసుకుంటాం. అందులో పాత వస్తువులు ఎందుకు వేస్తాము అని అంటే మనకి ఇప్పుడు వరకు ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఇక నుంచి లైఫ్లో అన్ని సంతోషాలు, సుఖాలు ఉండాలి, లైఫ్ బాగుండాలి అని కోరుకొని చేసుకుంటాము. సంక్రాంతి వచ్చేసి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, ఇక నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. పిల్లలకు అది కూడా తెలీదు, అది మనం చెప్పుకోవాలి. మనం పిల్లలు ఇవాళ నుంచి ఇదమ్మా అని చెప్పుకొని సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. పెద్దవాళ్ళకి నైవేద్యాలు అవి పెట్టుకుంటాము. కనుమ వచ్చేసి పశువు పాడి పంట అన్ని బాగుండాలి. ఇవాళ మనకు జీవనం కావాల్సిందంటే పాడి పంటనే కదా, రైతులు బాగుండాలి, పాడి పంట సమృద్ధిగా పండాలి అని కోరుకుంటూ చేసుకుంటాం. ఆ 3 విశేషత పిల్లలకి చెప్పుకుంటూ చేసుకుంటామండి. అంటే ప్రధానంగా చూసుకున్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది కూడా బయట వెళ్తూ ఉంటారు, ఇక్కడ పండుగ పూట వేస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంటుంది? పిల్లలు మీరెప్పుడు దూరం ఉంటారండి, కనీసం ఇలాంటి పండగలప్పుడన్నా వాళ్ళకి ముఖ్యంగా మన సాంప్రదాయం ట్రెడిషన్ తెలియాలి అంటే వాళ్ళని ఇంటికి పిలుచుకొని ఖచ్చితంగా మన సాంప్రదాయం నేర్పుకోవాలి. అందరూ నిన్ననే వచ్చారు, వాళ్ళకు కూడా పండగ అంటే చాలా ఇష్టం. అందుకే పొద్దున్నే తెల్లవారుజామునే లేసి స్నానాలు అవి చేసేసి చాలా సంబరంగా ఇదిగో ఇలా జరుపుకుంటున్నారు. పిల్లల హాస్టళ్లలో ఉంటారండి అందరూ. ఈ పండగ కోసమే 3 రోజులు హాలిడేస్ తీసుకొని వచ్చారు. మీరు చెప్పడం, మీరు ఎలా జరుపుకున్నారు పండుగ పూట? పండుగ సంక్రాంతి వచ్చింది, 3 రోజులు పండుగ, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. మొదటి రోజు భోగి మంటలతో మనం పండుగను మొదలెట్టుకుంటాం. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా 2వ రోజు చేసుకుంటాం. 3వ రోజు కనుమతో కనువిందుగా పండుగను ముగిస్తాం. ప్రధానంగా ఒకటే చెప్తున్నా, సంక్రాంతి వాళ్ళ పండుగ పెద్ద పండుగ తాము ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటాం అని చెప్పి 3 రోజుల కూడా పండుగ అంబరాన్ని అంటాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక్కడ గంగిరెద్దులు కూడా ఉన్నాయి. చెప్పండి, ఈ గంగిరెద్దు ఎలా స్పెషల్గా సంక్రాంతికి సంక్రాంతికి వస్తాం సార్. సంక్రాంతికి 3 రోజులు తిరుగుతాం, పోతాం, 3 రోజులు తిరుగుతాం, పోతాం, ఎప్పటికైనా ఇడికేస్తాం.
ఎప్పటికి సార్ ప్రధాన సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలతో పాటు హరిదాస్ ప్రీతి అనేది మనకు సంబంధించిన హరిదాస్ వేసదనలో ఉన్నారు. అయితే దీని వాళ్ళు తెలుసుకుందాం. చెప్పండి, సంక్రాంతి రోజు ముఖ్యంగా మీరు హరిదాసు ఎందుకు వేషధారణ ఎందుకు కారణం? వేషం అంటే ఇది వేషం కాదండి, తాత ముత్తాతల నుంచి వచ్చి ఒక సాంప్రదాయ పద్ధతి. మా తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ ఈ మా కులవృత్తి అండి ఇది. ఈ సంక్రాంతి అన్ని నిలబెట్టడం అంటే ధనుర్మాసంలో డిసెంబర్ 16-17 తారీఖులో నుంచి ఈ వేషధారంతో ప్రతి ఊరు తిరిగి ఇంటి ముందు ఇచ్చిన భిక్ష తీసుకుంటూ స్వీకరిస్తూ ఊరంతా రామ సంకీర్తనం చేసుకుంటూ తిరుగుతామండి. ఎందుకు సంక్రాంతిలో స్పెషల్గా ఎందుకు వేస్తుంటారు? హరిదాసు అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటే హరిదాసు, హరిదాసు లేని సంక్రాంతి చూడలేము. అది మాకు రామాయణ మహాభారత కాలం నుంచి మాకు ఈ వృత్తి అనేది ఉంటా వస్తూ ఉంది. స్పెషల్గా ఇలాంటి సంక్రాంతి రోజు 3 రోజులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏంటి అసలు? సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మేము ఇంటింటికి వెళ్ళి వారు ఇచ్చే బియ్యము, దక్షిణ తాంబూలాలు, స్వయం పాకం అంటే బియ్యము, కందిపప్పు, చింతపండు, కూరగాయలు వగైరా వాళ్ళు ఇచ్చే దానాలు స్వీకరించి వాళ్ళని చల్లగా చూడాలని మేము ఆస్వాదించి వెళ్తాం. చెప్తున్న సంక్రాంతి రోజు అంటే హరిదాస కీర్తన సంక్రాంతి 19 సంక్రాంతి రోజు వేసని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ 3 రోజుల సంక్రాంతి వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్నౌస్, నిజామాబాద్.